వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఒక టిప్పు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫిష్ మనం తెచ్చుకుంటాము, క్లీన్ చేసుకుంటాం. మామూలుగా క్లీన్ చేసుకుంటే ఎలాగైనా ఫిష్ కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఎక్కువే. ఇంట్లో కూడా మనం వండుతున్నా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఈ స్మెల్ బాగా పోవాలంటే, బాగా క్లీన్ అవ్వాలంటే చూడండి, దీనిలో కొంచెం మజ్జిగ పోసుకొని, ఉప్పు వేసుకొని, కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది. నా దగ్గర కళ్ళు ఉప్పు లేదని ఇది వేస్తున్నాను. చూడండి, పెరుగు లేదంటే మజ్జిగ లేకపోతే కొంచెం పెరుగు వేసుకొని నీళ్ళు వేసుకోవచ్చు. ఇలా కొంచెం మజ్జిగ, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా శుభ్రం చేసుకొని, చూసారా, ఇలా దీంతో బాగా క్లీన్ చేసుకోవాలి. అది ఎంత తెల్లగా చక్కగా వస్తాయి కూడా మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత. అలాగే స్మెల్ కూడా పోద్ది. ఇలా బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఇదంతా కూడా 2, 3 సార్లు ముందు ఎలాగో కడుగుతాం. కడిగిన తర్వాత మళ్ళీ మజ్జిగ, ఉప్పు వేసుకొని కడుక్కుంటాం. మళ్ళీ తర్వాత కూడా 2 సార్లు ఇలా బాగా చిదిగితే ముక్కలు బాగా చిదిరిపోతాయి అన్నమాట. లైట్గా బాగా క్లీన్ చేసేసుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ మజ్జిగతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా, ట్యాప్ కింద పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేస్తే మీకు ముక్కలు బాగా క్లీన్ అవుతాయి. స్మెల్ కూడా ఉండదు. మనం వండేటప్పుడే పక్కింట్లకి అంతా కూడా వాసన ఒక రకంగా అందరికీ అర్థమైపోద్ది. కానీ ఫిష్ అనగానే ఇంటి నిండా వాసన వస్తూ ఉంటుంది కదా, అది లేకుండా ఇలా చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.